హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసి పులిహోర అండి. టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో నేనైతే ఆ విధంగా ప్రిపేర్ చేశాను. చాలా ఎమ్మిగా ఉంటుంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తింటే కూడా అంత బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనమైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పులిహోరని ఒక 10 to 15 days వరకు కూడా నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఇన్స్టెంట్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఏమైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని పాత చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి. దానికంటే ఎక్కువ కొంచెం కొత్త చింతపండు తీసుకున్నాను. రెండు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పులిహోరలోకి పాత చింతపండు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. అందుకే నేను రెండు కలిపి అయితే చింతపండు తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే మీ దగ్గర ఏది ఉంటే అది అయితే తీసుకోండి చింతపండు. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసుకొని ఒక 10 minutes పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 tablespoon మెంతులు, 1 tablespoon మిరియాలు, 1 tablespoon జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోండి, అప్పుడే బాగా వేగిపోతాయి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను. 1/2 tablespoon నువ్వులు వేసుకున్నాను. ఇవి కూడా వేయించుకున్న తర్వాత బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 1 tablespoon అయితే ఆయిల్ వేసుకున్నాను. ముందుగా అయితే పల్లీలు వేయించుకుంటున్నానండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే పల్లీలు తీసుకున్నాను. ఇంకా లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే పల్లీలు వేయించుకోండి, దూరగా అయితే వేగిపోతాయి. మంచిగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోండి. పులిహోరలోకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యే ఉంది కాబట్టి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే 1 tablespoon మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. 3 to 4 వరకు ఎండుమిర్చి, అలాగే 5 to 6 వరకు అయితే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మెయిన్గా పులిహోరలోకి టేస్ట్ బాగా రావాలి అంటే ఇంగువ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను. సాల్ట్ ఆల్రెడీ నేనైతే అన్నం వండుకునేటప్పుడే వేసుకున్నాను, అందుకని ఇందులో కొంచెం అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను చింతపండు అయితే గుజ్జు చిక్కగా తీసుకోలేదండి, కొంచెం పల్చగానే తీసుకున్నాను. అలా తీసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడైతే బాగా మరిగించుకోవాలి. ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న మెంతులు, జీలకర్ర కూడా పౌడర్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేడివేడిగా అయితే అన్నం అయితే వండుకున్నానండి. ఇలా పొడిగా రావాలి అంటే మనం ఫస్ట్ అన్నం వండుకునేటప్పుడే సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు అంతలోపు అయితే అన్నం కూడా చల్లారుతుంది. ఇప్పుడు పులుపు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే ఒక చిన్న చిటికెడు బెల్లం ముక్క అయితే వేసుకున్నాను, పౌడర్ లాగా చేసుకొని. బెల్లం వేసుకోవడం వల్ల పులుపు కూడా బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ 1 tablespoon ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇలా లిక్విడ్ లాగా అయితే అస్సలు లేదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పల్లీలు అయితే క్రిస్పీగా ఉంటుంది. మనం అన్నం తినేటప్పుడు కూడా బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే చల్లారనివ్వాలి అండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చల్లారిన తర్వాత ముందుగా మనమైతే అన్నం విప్పుకున్నాను కదా, అందులో అయితే కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ పులిహోర ఎప్పుడు చేసినా కొంచెం పులుపుగా వచ్చింది అంటే కొంచెం బెల్లం వేసుకుంటే పులుపు అనేది తగ్గిపోతుంది. చూడండి, ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోయింది. ఎక్కువగా మనం లెమన్ రైస్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.